దేశంలోనే ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఇవాళ దివాలా తీసింది. చివరికి ₹1,00,000 రుణమాఫీ చేస్తాన్న మీరు 4 విడతలు అన్నారు. అసలు మీరన్నారు మిత్తి మీరే కడతా అన్నారు. అసలు లేదు మిత్తి లేదు. ఇవాళ రైతులను దివాలా తీపించిన పరిస్థితి మీది. అక్కడి నుంచి ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ ఇవాళ నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ విద్యార్థులారా మీరు గుర్తు చేసుకోండి. మీ పాఠశాలలు మూసేసే పరిస్థితి, వేలాది పాఠశాలలు మూపించండు. ప్రభుత్వ నోటిఫికేషన్లు ఇవ్వలే. ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఇందిరా పార్క్ దగ్గర, లేకపోతే అశోక్ నగర్ చౌరస్తా దగ్గర, దిల్సుఖ్నగర్ చౌరస్తా దగ్గర, అమీర్పేట్ చౌరస్తా దగ్గర వేలాది మంది విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఆనాడు ఉద్యోగాల కోసం చేశారు. ఇందిరా పార్క్ దగ్గర నిరుద్యోగులు నిరసన చేసి కరెక్ట్ వారం రోజులు అయితలేదు. వారం రోజుల కిందనే ఇందిరా పార్క్ దగ్గర నిరసన చేసిరు. ఆనాడు చేసిర్రేమో అని చెప్పేసి ఆనాడు ముచ్చట చెప్తున్నావు. ఈనాడు నీ హయాంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నోటిఫికేషన్లు ఎప్పుడు వేస్తావు రేవంత్ రెడ్డి, జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వేస్తావు అని చెప్పేసి ఈనాడు ఇదే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తూ ఉన్నారు. రోజు వాళ్ళు సోషల్ మీడియా వేదికగా, రకరకాల మీడియా ఛానళ్ళ వేదికగా వాళ్ళ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళని నమ్మించి మోసం చేస్తామని వాళ్ళ గలం వినిపిస్తూ ఉన్నారు. జియో 46 వాళ్ళ గురించి ఎక్కడ పోయిందండి మీ ఇచ్చిన హామీ? ఎందుకు సంవత్సరంన్నర అవుతున్నా, 2 సంవత్సరాలు కావస్తున్నా కనీసం పట్టించుకుంటలేవు వాళ్ళని? గ్రూప్ 2 నోటిఫికేషన్ సంగతి ఏమైంది? మిగతా జాబ్ క్యాలెండర్ సంగతి ఏమైంది? గిదే ముచ్చట ఒక ఆయన అడిగితే మొన్న ఒక అడ్డం నీళ్ళు ఒక్కంతే ఉన్నాడు వాడు అని ఓ నిరుద్యోగి మీద కొడుతందుకు పోతా ఉన్నాడు. బిడ్డ ఏడవను నిరుద్యోగులు లేకపోతే? నిరుద్యోగుల పుణ్యాన ఇవ్వాలి మీ పార్టీ గెలిచింది. నిరుద్యోగుల పుణ్యాన మీరు ఇవాళ అధికారంలో ఉన్నారు. వాళ్ళని కొడతారు మీరు పోయి. సోయి ఉండాలి కొంచెం అన్న. వాళ్ళని కొడుతందుకు బల్లలు గుద్దుతున్నాడు ఆయన. ఈ నిరుద్యోగులు అందరూ ఏకమైతే నీకు కూడా అట్లనే గుద్దుతారు అంగబెట్టి. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మీద నోటిఫికేషన్లు ఇస్తే ఇన్ని నోటిఫికేషన్లు ఎంబడెంబడే వద్దు, మేము చదువుకోలేకపోతున్నాం, నోటిఫికేషన్లను వాయిదా వేయండి. ఈ దేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో ధర్నా జరిగిందంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే. నిన్న కూడా ధర్నా చేసారు, మొన్న కూడా ఉద్యోగాలు వేయమని. ఆ రోజు డిఎస్సికి సంబంధించి వాయిదా వేయమని ఎందుకంటే, సార్ మీరు అన్ని ఒకసారే పెడుతున్నారు పరీక్షలు, ఒకదాని తర్వాత ఒకటి పెట్టండి, ఓ నెల 2 నెలలు వాయిదా వేయండి అని చెప్పారు. దీనికి లింక్. అసలు ఏం తెలివి సార్ మీది, అసలు మామూలు తెలివి. అందుకే మీరు రాజకీయ నాయకులు అయ్యారు. మీరు పాలకులు కాలే, రాజకీయ నాయకులు. రాజకీయం మాత్రం చేస్తారు, అందరితో రాజకీయం మీరు చేసేది. 10 ఏళ్ళు వాళ్ళు చేయలేని పని మొదటి సంవత్సరంలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి, ఒకవేళ లెక్క తప్పంటారని ఎల్బీ స్టేడియంలో ఎక్కడైతే మేము బాధ్యత చేపట్టినామో ప్రతి నిరుద్యోగ యువకుని వాళ్ళ తల్లిదండ్రులతో అక్కడికి పిలిపించి వాళ్ళకు నియామక పత్రాలు అందించి తలలు లెక్కబెట్టి 60,000 మంది నిరుద్యోగ యువకులకు ఈ దేశంలో ఒక్క సంవత్సరంలో ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, మన ప్రభుత్వం. మందికి పుట్టిన పిల్లని మా పిల్ల అని చెప్పేసి ముద్దాడేటువంటి దిక్కుమాలినటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారు. 60,000 ఉద్యోగాలలో 50,000కు పైగా ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చిపోయినటువంటివి. ఆయననే ఖాళీలు గుర్తించి ఆర్థిక శాఖ అనుమతి తీసుకొని నోటిఫికేషన్లు వేసి పరీక్షలు పెట్టి అన్నీ చేసినాక నియామక పత్రాలు ఇచ్చే కాడికి నువ్వు వచ్చేసరికి ఆయన దిగిపోయినా నువ్వు అధికారంలోకి వచ్చినావు. అధికారంలోకి వచ్చి నీ చేతుల మీద నియామక పత్రాలు ఇవ్వగానే నువ్వు ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు. ఇప్పుడు ఏమంటావు, ఇల్లు కట్టి మొత్తం అంతా అయిపోయినాక మీరు పోయి ఆడ రిబ్బన్ కట్ చేయగానే ఆ ఇల్లు నీది అయిపోదు, ఆ శ్రమ అంతా నీది అయిపోదు. సేమ్ అట్లనే ఉన్నది కథ. ఇది ఒక్క నిరుద్యోగితోనే అనిపించండి. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మీకు 60,000 ఉద్యోగాలు వచ్చినాయంటే ఇది నిజమేనా? ఒక్క నిరుద్యోగితో అనిపించండి. మీ కాంగ్రెస్ మీడియానే, V6 ఉన్నది మీ కాంగ్రెసే, వెలుగు మీ కాంగ్రెసే, ఆంధ్రజ్యోతి మీ కాంగ్రెసే, ఈనాడు మీ కాంగ్రెసే, ఇట్లా మీడియా ఛానల్ అన్నీ మీ కాంగ్రెస్ చెప్పు చేతుల్లోనే ఉన్నాయి. వాళ్ళతో పంపించి నిరుద్యోగుల దగ్గరికి పోయి బైక్ పెట్టి మీకు ఉద్యోగాలు కేసీఆర్ రేవంత్ రెడ్డి వచ్చినాక 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు వాస్తవమేనా అని అడగండి. చెప్తారు, వాళ్ళే చెప్తారు. నేను ధైర్యంగా చెప్తున్నా, లెక్క పెట్టుకుంటా అంటే తారీఖు చెప్పు. 60,000 మందిని లైన్ గా ఇదే సచివాలయం ముందర నిలబెట్టి ప్రతి తల లెక్క కట్టి 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు నేను నిరూపిస్తా. చంద్రశేఖర్ రావు, 10 ఏళ్లలో నువ్వు ఎన్ని ఇచ్చినావో ప్రజలకు ఒక్కసారి సమాధానం చెప్పు అని నేను అడుగుతున్నా. అదే విధంగా ఇవాళ రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు గిట్టుబాటు ధర కావచ్చు, రైతులకు 500 రూపాయల బోనస్ కావచ్చు,
రైతులకు ఉచిత కరెంటు కావచ్చు, రైతులకు స్ప్రింక్లర్స్ కావచ్చు, రైతులకు డ్రిప్ కావచ్చు, గిరిజన రైతాంగానికి సోలార్ గిరి వికాసంలో సోలార్ పంపు సెట్లు కావచ్చు. దేని మీద నువ్వు చర్చ చేస్తావు? వీటన్నిటిని కలిపి ఈ రోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి రైతులు పండించిన పంటను కొనుగోలు విషయంలో కావచ్చు 18 నెలల్లో 1,04,000 కోట్ల రూపాయలు కేవలం రైతుల మీదనే ఖర్చు పెట్టిన రైతు ప్రభుత్వం, రైతు రాజ్యం, రైతును రాజును చేసిన రాజ్యం మాది, వ్యవసాయాన్ని పండుగ చేసిన ప్రజా పాలన మాది. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, మనం వినాలి. రైతును రాజును చేసిండంట, రైతును మొత్తము ఇక కోటీశ్వరుని చేసిండంట, రైతును మొత్తానికే వ్యవసాయాన్ని పండుగ చేసిండంట. ఇంకా తెలంగాణలో ఉన్నటువంటి రైతులు మొత్తం రాజులు అయిపోయినాక మీరు వ్యవసాయం చేసిన ఎందుకే? ఈ పత్తి వేసుడు, గుంటక కొట్టుడు, కలుపు తీసి బంద్ చేసేయరు. ఇక రాజులు అయిపోయారు మీరు, కింగులు. అప్పుడే రేవంత్ రెడ్డి కింగులు చేసి పడేసి మిమ్మల్ని ఒక దెబ్బతోటి 1,00,000 కోట్లు ఇచ్చాడంట మీకు. మళ్ళీ మీరు మాకు రైతు బంధు రాలేదు, రైతు పైసలు రాలేదు, బోనస్ పైసలు రాలేదు, ఒడ్డు రాలేదు అని కింద కామెంట్లు పెడతారు. మీరు కింగులు. ఇప్పుడు రేవంత్ రెడ్డే ఇక వేరేది. చర్చ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నవా చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతూ నీ వేదిక మీద నుంచి. మీరు కాళేశ్వరం ముసుగులో 1,00,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఒక మాట నాకు తెలిసి ఇప్పుడు ఒక అర్ధగంట అవుతుందా, దగ్గర అర్ధగంట అవుతుంది, అర్ధగంట పైన అవుతుంది. కేసీఆర్ పేరు తీసుకోకుండా ఈ అర్ధగంట స్పీచ్లో ఒక్క నిమిషం ఊర్లేడు. నాకు తెలిసి ఈ అర్ధగంటలో 50 సార్లు అనుకుంటాడు ఇప్పటికీ కేసీఆర్ 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 కేసీఆర్. ఇప్పుడు నువ్వేం చేసినావు చెప్పాయా అంటే కేసీఆర్ తిట్టుడు చేసే పని పెడుతున్నాడు. మీరు చేసింది ఏం తెలుసా? ఈ 18 నెలల్లో కేసీఆర్ తిట్టే పని, బీఆర్ఎస్ను తిట్టే పని, ఇది మాత్రమే చేస్తున్నారు మీరు. ఇంతకు మించి చేసింది ఏం లేదు. మీరు కొల్లగొడితే 18 నెలల్లో 1,04,000 కోట్ల రూపాయలు రైతాంగానికి అందించి రైతులను ఆదుకున్న చరిత్ర మాది. వ్యవసాయం అంటే 10 మందికి సాయం, రైతును రాజును చేయాలి, వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ఒక ఉక్కు సంకల్పంతో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది తిట్టినా ఇట్లన్నిటిని కాదు ఓర్చుకొని ఇయ్యాలి ఈ ప్రజా ప్రభుత్వం. రైట్. ఇప్పుడు ఈయనే అబద్ధం చెప్పి నేనే వాస్తవం చెప్పిండు. ఇప్పుడు మంచి పని చేస్తే వాళ్ళని తిడతారే? చెప్పురు మీరు, చూస్తూ చెప్పురు. మంచి పని చేస్తే వాళ్ళని తిడతారా? కానీ ఎన్ని తిట్టినా, ఎంత శాపనార్థాలు పెట్టినా అంటే నువ్వు మంచి పని చేస్తలేవు కాబట్టి తిడుతురు నిన్ను. నువ్వు సొక్కం పూసవైతే ఎందుకు తిడతారు? మంచి పని చేస్తే ఎందుకు తిడతారు? నువ్వు చేసే పని మంచిగా లేదు కాబట్టి తిడుతురు నిన్ను. నువ్వు అన్ని లంగముచ్చట్లు చెప్పినావు కాబట్టి, అధికారంలోకి వచ్చినాక వేరేవి చేస్తున్నావు కాబట్టి తిడుతురు నిన్ను. తిడుతాడు. ఎందుకు తిడతారు చెప్పు? కడుపు బండినోడు తిడతాడు. ఆ నెల్లు ఉలగొడితే తిడుతురు అంటే ఎట్లా? తిట్టకపోతే ఏమంటారు? అని భూమి గుంజుకుంటే తిడుతురు అంటే ఏమంటారు తిట్టకపోతే?